చివరి సెషన్లోకి వచ్చాము. దేవుడు మరుగు నుంచి మనతో మాట్లాడుతున్న మాట ఒకటే, ఏర్పాటు. దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. అదే మాట మళ్ళీ చదువుదాం. కీర్తన గ్రంథం ఎన్నో కీర్తన 135. వెరీ గుడ్. ఎన్నో వచనం? 4వ వచనం. ఆ మాట అందరం చదువుదాం. మొదటి మాట యెహోవా, చదవండి. యాకోబును ఏర్పరచుకొనెను. ఆ ఒక్క మాట, యెహోవా యాకోబును ఏర్పరచుకొనెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయం నుంచి ఎడతెగని మీ సన్నిధి మాతో ఉంచారు. లెక్కలేని వందనాలు ప్రభువా. తిరిగి సాయంకాల కూడికలకు కూడా మీ సహాయం కోరుతున్నాం. నీ ప్రజలు ప్రభువా ఎంత ఎండ వేడిములు అయినా వచ్చారు. అంతేకాదు ఎన్నో బాధలతో వచ్చారు, భారాలతో వచ్చారు, చెప్పుకోలేని పరిస్థితులతో వచ్చారు. ప్రతి పరిస్థితిని అర్థం చేసుకునే దేవుడు నీవే. నీ వాక్యమే అన్నిటికీ సమాధానం, నీ వాక్యం అన్నిటికీ పరిష్కారం. మీరే ప్రభువా వారి హృదయాంతరంగాలు ఎరిగి రాత్రి మాట్లాడి నెమ్మదితో, సమాధానంతో, మేలుతో, ఆనందంతో ఇక్కడి నుంచి పంపించండి. దూరం నుంచి కూడా ఈ మాటలు వింటున్న ప్రజలను దర్శించండి, మాట్లాడండి. దాస్ ఇజ్రాయేల్ గారు, అక్కగారు, వారి బిడ్డలు, స్థానిక సంఘం, ఇక్కడ సహకరిస్తున్న వారు, వంటశాలలో ప్రయాసపడుతున్న వారు, ఆయా బాధ్యతల్లో నమ్మకంగా కష్టపడుతున్న వారు, అంతేకాదు వెంట కూడా లెక్క చేయకుండా ఉదయం నుంచి నీ సన్నిధిలో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంటికి వెళ్ళక ముందే నీ మేలుతో నింపి పంపించి మహిమ పొందమని, మాతో మాట్లాడమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలాసార్లు దేవుని కార్యాలు చిన్న కూడికల్లోనే జరుగుతాయి. మన కొద్ది మంది ఉన్నప్పటికీ కూడా చిన్న కూడికలు పెద్ద కార్యాలు. దేవుడు నీ జీవితంలో ఏదో కార్యం చేయటానికే నిన్ను తీసుకొచ్చాడు ఇక్కడికి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక మేలు తెలియకుండానే మనం పొందుకొని వెళ్తాం. అందుకని ఆమె చెప్పిందంట, భార్య భర్తతో, అయ్యా నాకంటే ఆరోగ్యం బాగాలేదు, మీటింగ్ జరుగుతున్నాయి, వెళ్ళి 3 మొక్కలు రావచ్చు కదయ్యా అంటుందంట. ఏమనింది? వెళ్ళి 3 మొక్కలన్నా ఇన్ని రావచ్చు కదా. వెళ్తానే అంటున్నాడు. ఆమె ఎల్లు అంటుంది. ఆయన బయలుదేరి వచ్చేసరికి మీటింగ్ అంతా అయిపోయింది. అప్పుడే వచ్చాడు. అయినప్పటికీ దేవుని మేలు ఉంటుంది అక్కడ. అప్పుడు దేవుని సేవకుడు అడిగాడు, అయ్యా వచ్చారా అని అడిగాడు. వచ్చారా? ఎన్ని మొక్కలు మొత్తం నేర్చుకోమంది? 3 మొక్కలు. మొట్టమొదటి మొక్క వచ్చారానా? భలే ఉంది. కూర్చున్నాడంట భోజనానికి. అయ్యా కూర్చున్నారా అని అడిగాడంటే ఇంకొక ఆయన. ఓ, 2వ మొక్క. భోజనం అయిపోయాక వెళ్తున్నప్పుడు వెళ్తున్నారా అని అడిగాడు. ఇదేనా 3 మొక్కలు? ఇదేనా మా ఆవిడ నేర్చుకొని రమ్మంది? సింపుల్ కదా అని వెళ్ళాడు. ఇంటికి వెళ్తా వాటిని కంఠో పాఠం చేసుకుంటూ మర్చిపోతాడేమో అని చెప్పుకుంటా వెళ్తున్నాడు. ఇక గేటు దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ ఇంటి గేటు దగ్గరికి వెళ్ళి అప్పుడు చెప్పుకుంటున్నాడు, వచ్చారా? మొట్టమొదటి ముక్క ఏంటి? వచ్చారా? అప్పుడే పాపం దొంగలు వచ్చారంట. ఆ ఇంటికి ఎవరు వచ్చారు? లోపలికి దొంగలు వచ్చారు. ఏంట్రా రాగానే మనల్ని చూడకుండానే వచ్చారా అంటున్నాడు. ఏంటి ఇక్కడ ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా ఏంటి
అని వాళ్ళు భయపడి ఆ చాటును కూర్చున్నారంట. రెండవ మాట చెప్పుకుంటున్నాడు, ఆ కూర్చున్నారా అని. ఇక వాళ్ళకి డౌట్ కన్ఫర్మ్ అయింది. కూర్చుంటే కూర్చున్నారా అంటున్నాడు, ఇక్కడి నుంచి చూస్తున్నారు వీళ్ళు, ఇక మనం ఇక్కడ ఉంటే కష్టమైంది అని నిదానంగా అలా వెళ్తున్నప్పుడు ఆ వెళ్తున్నారా అన్నాడు ఏంటండి. ఇక అక్కడ పరిగెత్తిన వాళ్ళు ఇక అడ్రస్ లేకుండా మెడ్రాస్ వెళ్ళిపోయారు. అతనికి తెలియకుండానే ఆ కూడికి రావడం వల్ల మేలు జరిగింది. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళటం ద్వారా నీకు తెలియని నష్టాలు ఎన్ని తప్పించుకుంటున్నావో తెలుసా? నీకు తెలియకుండానే ఎన్ని శోధనలు తప్పించుకుంటున్నావో తెలుసా? దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటు ఉదయం నుంచి చూస్తూ వచ్చాము. దేవుని ఏర్పాటు అది విశ్వాస విషయమైన ఏర్పాటు, అది కృప విషయమైన ఏర్పాటు, అది ప్రేమ విషయమైన ఏర్పాటు, అది వాక్య విషయమైన ఏర్పాటు, అది రక్షణ విషయమైన ఏర్పాటు, అది సంఘ విషయమైన ఏర్పాటు, అది పరలోక విషయమైన ఏర్పాటు. ఈరోజున దేవుడు నిన్ను ఏర్పరచుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకుంటుంటే నువ్వు ఏదో ఏర్పరచుకుంటున్నావు. దేవుడు నిన్ను కోరుకుంటే నువ్వెవరినో కోరుకుంటున్నావు. దేవుడు నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు ఏదో ప్రేమిస్తున్నావు. అందుకని నీ జీవితంలో కార్యం జరగట్లేదు. ఈరోజున ప్రియులారా, ఏర్పాటు అనే 3 అక్షరాలు బైబిల్లో 3 రకాల ఏర్పాట్లు ఉన్నాయి. ఒకటి చదవండి. ఒక ఆమె ఏర్పరచుకుందంట, ఆమె పేరు మరియా. లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనం. మరియా ఉత్తమమైన దానిని, మొట్టమొదటి ఏర్పాటు ఉత్తమమైన ఏర్పాటు. దేవుని ఏర్పాటు ఎలాంటిది? బెస్ట్ అన్నమాట. బెస్ట్. నేను రిజైన్ చేసి నేను సేవకు రాగానే చాలా మంది తిట్టారు. చాలా మంది, మా కమిషనర్ గారు అయితే చాలా కోపడ్డాడు, మా మేయర్ గారు అయితే చాలా అన్నారు, ఊరుకోలా, ఏంటి నువ్వు అంతా వదిలేసి వెళ్ళిపోతున్నావు చిన్న వయసులోనే అన్నారు. అయితే ఒక దైవజనుడు ఒక ఆయన అన్నాడు, ఫస్ట్ బాబు ఫస్ట్ డెసిషన్ తీసుకున్నావు అన్నాడు. ఇది ఉత్తమమైంది. రెండవ ఏర్పాటు ఫిలిప్పీ 3:14 ఉన్నతమైన ఏర్పాటు. ఒకటి ఉత్తమమైన ఏర్పాటు, రెండవది ఫిలిప్పీ 3:14 ఉన్నతమైన ఏర్పాటు, మూడవది ఎఫెసీ 4:1 ప్రకారం ఉచిత ఏర్పాటు. ఇప్పుడు నాతో చెప్పండి, 3 ఊళ్ళు చెప్పండి. ఊ అంటాం కాదు, ఊ అని చెప్పండి. ఏంటి మొట్టమొదట ఏర్పాటు? ఉత్తమమైన ఏర్పాటు. నువ్వు ఏర్పరచుకో. రెండవది ఏం ఏర్పరచుకోవాలి? ఉన్నతమైనది ఏర్పరచుకో. మూడవది ఇది ఉచితమైన ఏర్పాటు. దీనికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, దీనికి ప్రయాసపడాల్సిన అవసరం లేదు, దీనికి ఆస్తులు కోల్పోవాల్సిన అవసరం లేదు. ఉచితమే. ఈ రోజున ఉత్తమమైన దాన్ని మరియా ఏర్పరచుకుంటే నువ్వేం ఏర్పరచుకుంటున్నావు? మనుషులు చూడండి, చిన్న చిన్న విషయాల్లో మాత్రం ఉత్తమమైనవి ఏర్పరచుకుంటారు. గొప్ప గొప్ప విషయాలు వచ్చేసరికి పనికిరానివి ఏర్పరచుకుంటారు. ఉదాహరణకు చెప్పాలంటే, కూరగాయలు కొనటానికి చెప్పండి, అది కొనేదే నువ్వు 1/4 kg, దానికి మళ్ళీ 1/2 గంట చూస్తావు. ఎంత అంటే, ఈ కాయ పాడైపోద్దేమో, ఈ టమాటా బాగాలేదేమో, ఈ వంకాయ బాగాలేదేమో, ఈ బెండకాయలు అయితే చేతిలో చచ్చిపోతాయి పాపం. ప్రతిదాన్ని గొంతు తీసుకోవటమే, ఇది మంచిదా కాదా, ఇది లేకదా కాదా. చిన్న చిన్న విషయాలలో ఎంత ఉత్తమమైనవి తీసుకుంటున్నావు. మరి అసలు విషయంలో, నీ రక్షణ విషయంలో, నీ భవిష్యత్తు విషయంలో, నీ జీవిత విషయంలో ఇంకా ఎంత ఉత్తమమైనది తీసుకోవాలి. అందుకని ఇక్కడ ఏది ఏర్పరచుకోవాలి? ఈరోజు దేవుడి వాక్యంలో నుంచి మరియా ఉత్తమమైనది ఏర్పరచుకుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి ఏది ఏర్పరచుకోవాలి, ఏది చూడండి.
మొట్టమొదటి మనం చూస్తే దేవుని వాక్యంలో నుంచి చదవండి. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. ఏది ఏర్పరచుకోవాలో బైబిల్లో నుంచి 7 విషయాలు ఈ రాత్రి చెప్పి మేము ట్రైన్ ఎక్కుతాం. మీకా 6:8. మనుషుడా, అది ఏది ఉత్తమమో దాన్ని ఏర్పరచుకో. ఉత్తమము కానిది మనకొద్దు, ఉత్తమమైనది ఏర్పరచుకో. ఎంత బాగుందండి, ఉత్తమమైనది. ప్లీజ్ చూస్ ద బెస్ట్. ద బెస్ట్ ఎంత బాగుందండి. ఉత్తమమైనది ఏర్పరచుకో. చాలాసార్లు మనం ఉత్తమమైనవి ఏర్పరచుకో, వ్యర్థమైనవి ఏర్పరచుకుంటాం. మన కోరికలు ఉత్తమంగా ఉండవు. చాలాసార్లు మన కోరికలు పిచ్చి పిచ్చి కోరికలు ఉంటాయి. ఒక యవనస్తుడు అడిగాడంట దేవుణ్ణి, ప్రభువా నాకు 3 కోరికలు ఉన్నాయి, నువ్వు తీర్చాలి అన్నాడంట. ఎన్ని కోరికలు? 3 కోరికలు. 3 కోరికలు. ఏంటి బాబు అంటే, ఏం లేదు ప్రభువా, చిన్నయ్యలే. మొట్టమొదట నాకు వచ్చే ఉద్యోగం ఎలాంటి ఉద్యోగం కావాలంటే, నా ఉద్యోగంలో నా బ్యాగ్ నిండా ఎప్పుడు డబ్బులు ఉండాలి. ఏముండాలంట? డబ్బులు ఉండాలి. తీసేది 10 రూపాయలు అయితే వచ్చేది 100 రూపాయలు ఉండాలి. ఇది నా కోరిక. ఏం తెలివైనడో చూడండి. బ్యాగ్ నిండా డబ్బులు ఉండాలి. రెండోది ఏంటయ్యా? రెండోది, నా చుట్టూ జనం ఎగబడాలి, నన్నే పిలవాలి, నేనంటే పడి సావాలి. ఓరి నాయన, ఏం కోరికరా. మూడోది, రోడ్డు మీద నాకు పెద్ద వాహనం కావాలి, మళ్ళీ నాకు స్పెషల్ డ్రైవర్ కావాలి. ఇవి 3 కోరికలు. ఇది ఎందుకయ్యా, నేను మంచిది ఇస్తానంటే నువ్వు చేతనైతే ఇది ఇవ్వు, లేకపోతే లేదన్నాడు. సరే అన్నాడంటే దేవుడు. 3 నెలల్లో వచ్చేసిందంట కండక్టర్ జాబ్. వచ్చింది కండక్టర్ జాబ్. 3 కోరికలు తీరిని. మొట్టమొదటి కోరిక ఏంటి? బ్యాగ్ నుండి ఏముండాలి? డబ్బులు ఉండాలి. 10 రూపాయలు తీస్తే ఎంత రావాలి? 100. నెరవేరిందా లేదా? నెరవేరింది. కానీ బాధ ఏంటంటే డబ్బులు అయింది కాదు, గవర్నమెంట్. రెండవ కోరిక ఏంటి? నా చుట్టూ జనం ఎగబడాలా, నన్ను పిలవాలా. పిలుస్తున్నారు కండక్టర్ గారు. బాపట్లో ఒకటి ఏంటి, కండక్టర్ గారు ఇంకోటి ఏంటి, ఇక్కడ కంగటిపాలు ఒకటి ఇవ్వండి. అందరు ఎవరిని పిలుస్తున్నారు? ఎవరు ఎగబడుతున్నారు? కండక్టర్ గారు. ఇది నెరవేరింది. అలా పిలుస్తున్నారు కానీ వాళ్ళ అవసరంతో, ఈయన మీద ప్రేమతో కాదు. మూడవ కోరిక ఏంటి? పెద్ద వాహనం. ఆర్టీసీ బస్సుకు మించిన పెద్ద వాహనం ఏముందండి? పెద్ద వాహనంతో పాటు మళ్ళీ ఏమడిగాడు? డ్రైవర్, స్పెషల్ డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్ని ఇచ్చేసాడు దేవుడు. ప్రభువా ఏందయ్యా అంటే, నువ్వు కోరుకుందే కదయ్యా, నువ్వు కోరుకున్న దానికి ఇది తప్ప ఇంకోటి లేదు. ఇది నా ఉత్తమమైనది ఏర్పరచుకునేటప్పుడు నువ్వు దేవుణ్ణి అడగాలి. ప్రభువా నీ దృష్టికి ఏది ఉత్తమమో నాకు ఇవ్వు. నేనేం చదువుకోవాలో నాకు చెప్పు. ఏ ఉద్యోగం చేయాలో నాకు చెప్పు. ఎవరిని వివాహం చేసుకోవాలో నాకు చెప్పు. దేవుణ్ణి అడగాలి. ఏది ఉత్తమమో. మరి బైబిల్ ఏం చెప్తుంది? ఉత్తమమైనది ఏది? యెహోవా ఉత్తముడని రుచి చూచి. కీర్తన చదవండి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగితిని. యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగితిని. యెహోవా ఉత్తముడని. ఏది ఉత్తమం అంట? దేవుడే ఉత్తమమైన వాడు. ఆయనకి మించి ఉత్తమమైన వ్యక్తి దేవుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు, ఏ మనుషుడు లేడు. ఇది మొట్టమొదటిది. ఏం ఏర్పరచుకోవాలి? ఏది ఉత్తమమో ఏర్పరచుకో. ఆ ఉత్తమమైన వాడు దేవుడు. రెండవది, ఏది ఏర్పరచుకోవాలి? రెండవది, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం.
కాబట్టి నేను నీ వశమున ఉన్నాము. న్యాయము ఏది మంచిదో, ఒక్క మాట. మొట్టమొదట ఏది ఉత్తమమో అది ఏర్పరచుకో. రెండవది ఏది మంచిదో. ఈరోజు చూడండి, మంచి త్వరగా వస్తుందా, చెడు త్వరగా వస్తుందా? అవునండి. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళు మంచి మంచి ఈ బోర్డులు పెట్టేవాళ్ళు అక్కడక్కడ సెంటర్లో. ఆ బోర్డుల మీద మంచి సూక్తులు రాసేవాళ్ళు. అమ్మ గొడవలు పడొద్దు, లేదంటే తాగొద్దు, ఇట్లాంటి చెట్లు నాటొద్దని ఇప్పుడు పెడుతున్నామే అలాంటి. వాళ్ళు ఎక్కువగా ఉపయోగించే మాట ఏంటంటే, ఒక ఇంగ్లీష్ మాట కొటేషన్, గాడ్ ద గుడ్ కాంకర్డ్ పీస్. అంటే దేవుడు మంచివాడు, నీకు నెమ్మది సమాధానం ఇస్తాడు. ఆ రోజుల్లో మనల్ని ఎవరికి ఇంగ్లీష్ రాదు. అది చూస్తున్నారు కానీ తిడుతున్నారేమో, లేదంటే ఏదో రాసుకున్నారేమో అనుకున్నారు. మొత్తానికి ఒకడు ఇంగ్లీష్ మీడియం చదివి వచ్చాడు వేరే దగ్గర నుంచి. వాడిని అడిగారు, ఒరే అబ్బాయి ఏంట్రా బోర్డు పెడుతున్నారు, వాళ్ళు ఎక్కడ చూసినా అదే ఉన్నాయి, ఏంట్రా మనల్ని తిడుతున్నారా ఏంటి, దాంట్లో ఏముందో చెప్పరా అని అడిగితే జనాలందరూ చూస్తుండగా వాడు అసలే టెన్షన్ పడతా చదివాడంట. గాడ్ ద గుడ్ కాంకర్డ్ పీస్ అనే మాటను వాడు గాడ్ ది గుడ్ టు కాంకర్ పీస్ అని చదివాడు. ఏం చదివాడు? గాడ్ ది గుడ్ టు కాంకర్ పీస్. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ ఈ మాట చాలా చోట్ల పడుకుతా ఉన్నారు. ఏంటక్క సంగతులు అంటే, ఏముందన్నా గాడ్ ది గుడ్ టు కాంకర్ పీస్. వారి యొక్క మంచి అర్థం పోయింది, అందులో వీళ్ళు తీసుకున్న అపార్థమైనది ఇప్పటికీ కూడా అదే అసలైన అర్థం పోయింది అందులో. రోజు మానవ జీవితం అలాగే ఉంది. ఏది మంచిదో, ఏంటి మంచిది, బైబిల్ ఏం చెప్తుంది? బైబిలే అంటుంది ఏది మంచిదో తీసుకో అని. బైబిలే చెప్తే ఆ మంచిదేదో కూడా బైబిలే చెప్తుంది. బాక్సింగ్ గారు చెప్పారు, బైబిల్లో ప్రశ్నలకు బైబిలే జవాబు, ఇంకెక్కడ జవాబులు దొరకవు. ఈరోజు ఎన్నో ప్రశ్నలతో వచ్చావు, బాధతో వచ్చావు, చెప్పుకోలేని పరిస్థితిలో వచ్చావు. రాత్రి దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను దర్శిస్తాడు, నీకు జవాబిస్తాడు. ఏది మంచిదో చూడండి. దేవుని వాక్యంలో నుంచి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఇది పాడైపోయెను, లేరు, నివాసులు లేరు, జంతువులు లేరు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను వీధుల్లోనే సంతోష స్వరమును, ఆనంద స్వరము శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును. యెహోవా మంచివాడు. ఏది మంచిదో ఏర్పరచుకో. ఆ మంచివాడు ఎవరు చెప్పండి? అవ్వా. అందుకనే చిన్నప్పుడు పిల్లలు పాడతారు, గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్, ఈజ్ గుడ్ ఫర్ మీ. చిన్నప్పుడే నేర్పిస్తారు సండే స్కూల్లో. దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు, మంచివాడు నాకు. ఆయన మించిన మంచివాడు ఎవరు ఈ లోకంలో? నువ్వు మంచిది ఏర్పరచుకుంటే ఇదిగో మంచి దేవుడు ఉన్నాడు. నీ జీవితానికి అన్ని మంచిది ఇస్తాడు, నీలో మంచిది జరిగిస్తాడు. మంచి ఈవులు ఉన్నాయి. చదువుకుంటున్నావా, మంచి జ్ఞానం ఇస్తాడు. పని చేస్తున్నావా, మంచి బలం ఇస్తాడు. బలహీనంగా ఉన్నావా, మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఏది మంచిదో ఏర్పరచుకో. ఈ రోజుల్లో మంచిదంటే ఏమనుకుంటున్నారు చాలా మంది? డబ్బు ఉంటే మంచిది, ఆస్తి ఉంటే మంచిది, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉంటే మంచిది, వాహనాలు ఉంటే మంచిది.
కాదు. దేవుడిచ్చే మంచి రక్షణ, మంచి విశ్వాసం, మంచి సహవాసం నీకున్నాయి. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఒక ఆయన ఇంగ్లీష్లో చదువుకున్నాం, మనం ఇంగ్లీష్ పాఠంలో ఒక ఆయన దేవుణ్ణి అడిగాడంట, దేవా నాకేదన్నా వరం ఇవ్వు అని అడిగాడు. ఏమడిగాడు? వరం ఇవ్వు. సరే, దేవుడు ప్రత్యక్షమై, బాబు మరి ఎంతో నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, నీకేం వరం కావాలి? ఏం లేదయ్యా, చాలా చిన్నదే, పెద్ద పెద్ద అడగనన్నాడు. ఏంటో చెప్పయ్యా అంటే, ఏం లేదు ప్రభువా, నేను ఏది ముట్టుకుంటే అది బంగారం అవ్వాలి చాలంటాడు. ఏంటంట? వాట్ ఐ టచ్ దట్ బికమ్ గోల్డ్. ఇది చిన్న వరమా? ఇది చిన్న కోరిక? ఈరోజు నువ్వు అడుగుతున్నావు, కానీ దాని ద్వారా కలిగే పర్యవసానం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవట్లేదు నువ్వు. దేవుడు అన్నాడు, బాబు ఇది కష్టం, దీనివల్ల ఇబ్బంది పడతావు. లేదు ప్రభా, నీకు తెలిస్తే నీకు వస్తే ఇవ్వు, నీ వల్ల కాకపోతే వద్దని ఇచ్చాడంట. సరే, ఇచ్చాడు. ఏం వరం? పట్టిందల్లా బంగారం. ఇక చూడండి, సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. చేతులు కట్టుకొని వెళ్ళాడంట. మళ్ళీ దారిలో ఎవరిదన్నా తాకితే వాళ్ళకి బంగారం అయిపోతాయి, వాళ్ళ వస్తువులు ఎందుకులే, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే ఇక చూడండి సంతోషంతో, ముందు ఏది పట్టుకున్నాం? ఇంట్లో పెద్దది ఏంటి వస్తువు? బీరువా. బీరువాను పట్టుకున్నాడు. బీరువా ఏమైపోయింది? బంగారం. ఎన్ని క్యారెట్లు అమ్మా? క్యారెట్లా బీట్రూట్లా? 22 క్యారెట్ల. తర్వాత మంచం పట్టుకున్నాడు, బంగారం అయిపోయింది. బిందెలు పట్టుకున్నాడు, బంగారం అయిపోయింది. అన్ని ఏమైపోతున్నాయి. ఇక ఎంత సంతోషం అంటే వదిలిపెట్టలేదండి. వాళ్ళ ఆవిడ వచ్చింది, ఆమెకి ఇంకా ఆశ. ఏమండి, అన్నీ పట్టుకున్నావు కానీ నువ్వు నన్ను మర్చిపోయావుండి. ఏంటంటే నా చీపురు కట్ట పట్టుకోలేదంట. ఆమె చీపురు కట్ట కూడా పట్టుకోవాలా, బంగారం అవ్వండి. ఇక అన్ని పట్టుకుని వస్తువులన్నీ బంగారం చేసుకున్నాడంట. ఇక నీరసం వచ్చేసింది, అలసిపోయాడు, ఆకలేస్తుంది. లావుడికి పిలిచాడమ్మా, ఆకలేస్తుందంట. అయ్యా, నువ్వు ఎంతో బంగారం చేసావు, ఇల్లు మొత్తం అని. చికెన్ బిర్యానీ చేశాను. బిర్యానీలో ఏ ముక్క పట్టుకున్నా బంగారం అవుతుంది, ఎముక బంగారం అవుతుంది, మాంసం బంగారం అవుతుంది. అన్నం పట్టుకుంటే నోటి దగ్గరికి వస్తే అది బంగారం అవుతుంది. అయ్యో ఏంటిది, ఏం చేయాలా? సరే, మీరు నీరసం వచ్చేసి మంచినీళ్ళు నోట్లో పోసేసరికి మొత్తం బంగారం లాగా అయిపోతుంది. ఊసేసాడు. ఇంటి నిండా బంగారం ఉన్నా ఇప్పుడు ఏం లేదు, ఆయనకి నెమ్మది లేదు. ఆయన బాధ చూసి పాపం వాళ్ళ ఆవిడ, అయ్యో బాధపడమాకండి అని ఓదారుద్దామని దగ్గరికి వచ్చి తలకాయ మీద చేసిందంట. ఆమె కూడా బంగారం అయిపోయింది. చూడండి, ఆకలితో అలమటిస్తూ బంగారం ఉంది కానీ ఏమి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు డబ్బులు లేవని బాధపడుతున్నావు, కానీ ఉన్న వాళ్ళకి నిద్ర పట్టట్లేదు తెలుసా? మరి ఏమి లేకపోవడమే గొప్ప ధన్యత తెలుసా? అందుకని ఒక సామెత ఉంది, ప్రపంచంలో పేదవాడిని మించిన గొప్పవాడు లేడంట. తెలుసా? ఈ పేదరికంలో ఎంత నెమ్మది ఉంటుందో. ఆ పచ్చడితో తిన్నా ఆ తృప్తి వేరు తెలుసా? కొంతమంది ఏమి ఉన్నా కానీ తినే అవకాశం వాళ్ళకి లేదు, తినే ఇది లేదు వాళ్ళకి. మన విజయవాడ, మన రాష్ట్రంలోనే పెద్ద స్వీట్ షాప్ ఉంటుంది, పుల్లారెడ్డి స్వీట్స్. ఇంటర్నేషనల్ అయిపోయింది. ఎంత బాగుంటాయి తెలుసా స్వీట్స్, చాలా కాస్ట్. కానీ పుల్లారెడ్డి గారు ఎప్పుడు తినలా, ఎందుకంటే ఒక్క స్వీట్ తిన్నా చచ్చిపోతాడు ఆయన. చివరికి చేయలేండి. కారణం ఏంటి? ఆయన తినకూడదు. స్వీట్ షాప్ ఆయనదే, కానీ ఆయన తింటే ఏమైపోతాడు? ఊరికి మీద స్వీట్ ఇది అయిపోతుంది. ఆ షాప్ లో ఉద్యోగాలు కూడా ఎలా ఇస్తారో తెలుసా? ఇంటర్వ్యూ ఇస్తారు. క్లర్క్ షుగర్ 200 ఉండాలి, మేనేజర్ 300 ఉంటాయి. నీకు 400 షుగర్ ఉందంటే నువ్వు జనరల్ మేనేజర్ జాబ్ ఇచ్చేస్తాను. కారణం ఏంటంటే నువ్వు అక్కడ పని చేస్తావు కానీ ఏం చేయలేవు, షుగర్ని బట్టి తినలేవు, ప్రాప్తం లేదు.
ఈయన ఏం చేశాడు, దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా వరాన్ని తీసి అన్ని బంగారం చేసావా, చేశానయ్యా, నాకు బంగారం దేవుడు ఏది పట్టుకుంటే మళ్ళీ అది మామూలు అయిపోవాలయ్యా, ఎప్పుడైనా గుర్తొచ్చిందా? అప్పుడు దేవుడు సరే అన్నాడండి. వెళ్ళగానే మొత్తం మామూలుగా పట్టుకుంటా అన్ని మామూలు అయిపోతే అమ్మయ్య అనుకున్నాడు. చికెన్ బిర్యానీ కూడా తిన్నాడంట. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు అనుకుంటున్నావు నాకు ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఇల్లు లేదు, నీకు దేవుడు ఉన్నాడమ్మా. మా సండే స్కూల్ పిల్లలు పాడుతున్నారండి, నా బంగారమా నీవే యేసయ్యా. ఎవరంట బంగారం? ఎవరంట? నా బంగారం ఎవరు? ఎంత బాగా పాడుతున్నారు. మేడ మిద్దెలు ఎన్ని ఉన్నను అవి నీకు సాటి రాగలవా, నా బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే యేసయ్యా. ఎంత బాగుందండి ఆ మాట. పిల్లలు పాడుతుంటే ఎవరంట మన బంగారం? చెప్పండి అమ్మా. దేవుడు. ఏది ఉత్తమమో ఏర్పరచుకో. రెండవది ఏది మంచిదో ఏర్పరచుకో. ఉత్తమమైన వాడు దేవుడే, మంచివాడు కూడా దేవుడే. మూడవది చూస్తే, ఈరోజు ఏర్పరచుకునే అనే అనుభవంలో ఏమి ఏర్పరచుకోవాలి? ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12. నీడవలే తమ దినములన్నీ అది ఏది క్షేమమో. మూడవది ఏంటంట? ఏది క్షేమమో తెలియట్లేదమ్మా. దేవుడు నీకు అడిగిన ఇవ్వట్లేదంటే కారణం ఏంటి? అది నీకు క్షేమం కాదు. మా నాన్న చిన్నప్పుడు నేను ఒక కోరిక అడిగానండి, అది తీర్చలేదు మా నాన్న. నాకు భలే కోపం వచ్చేది. మా నాన్న నేను 7th క్లాసులో ఏం అడగలా, పెద్ద ఏం అడగలా. నేను ఒక్క లారీ అడిగానండి, టిప్పర్ అడిగాను. అది కూడా నేను 20 చక్రాలు 30 చక్రాలు కాదు నాన్న, 6 చక్రాలు చాలు. ఒక టిప్పర్ అడిగా. ఎప్పుడు? 7వ తరగతిలో. నాకు చాలా ఇష్టం టిప్పర్లు అంటే. చిన్నప్పుడు ఆ విజయవాడ అంతా సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది, అన్ని టిప్పర్లు వెళ్తుండేవి. అయితే మా నాన్న ఏమన్నాడు, నీకు అనవసరం రా అన్నాడు. నాకు అవసరం. నేనేంటి ఆ టిప్పర్ వేసుకొని మొత్తం తిరుగుదాం అనుకున్నాను. ఆ తర్వాత పెద్దయ్యాక అనిపించింది. ఒకరోజు మా చర్చిలో బ్రదరు టిప్పర్ కొనుక్కున్నాడు. ప్రార్థన చేయన్నా ఎక్కన్నాడు. అది ఎక్కటమే నాకు అలా. అప్పుడు ఏమనుకున్నా, తోడదాం అనుకున్నా. ఇప్పుడు టిప్పర్ ఎక్కటమన్నా బెంజీ వచ్చింది కొత్తవి, చాలా ఇట్లా ఉంటాయి. ఇప్పుడు అనిపించింది, ఆ రోజు మా నాన్న ఇచ్చుంటే నేను ఎక్కటం కాదు, అది ఎక్కేది అన్న. కానీ ఒకసారి దేవుడు నీకు ఇవ్వట్లేదంటే, అమ్మా అది నీకు మంచిది, క్షేమం కాదు. నువ్వేమంటున్నావు, నాకు దేవుడు ఇవ్వట్లేదని అడుగుతున్నావు, దేవుడి మీద స్ట్రైక్ చేస్తున్నావు. నువ్వు నీకు క్షేమం ఏదో ఆయనకి తెలుసు, అదే ఇస్తాడు. 10th క్లాస్ పాస్ అయితే వాళ్ళ నాన్న సరేరా బండి కొనిస్తా అన్నాడు. పాస్ అయ్యాడు వాడు. కాలేజీకి బండి వేసుకొని వెళ్ళమన్నాడు. ఏ బండి కావాలరా? ఏ బండి? ఉన్నాయి, చాలా ఉన్నాయి. హీరో హోండా ఉంది, పల్సర్ ఉంది, ఇంకేంటవి చాలా ఉన్నాయి. వీడయి కాదంట, ఫారెన్ బండి ఒకటి ఉంది. అది ఏంటో ఉందండి, హెచ్ స్టార్ట్ అవుతుంది, హెచ్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. అది కావాలన్నాడు. అది ఇక్కడ దొరకదు, ఢిల్లీ నుంచి తెప్పించాలి. అప్పటికే ఢిల్లీ వాళ్ళు అన్నారంట, అయ్యా ఇది ఎక్కడ నడపడానికంటే విజయవాడ కాదు కదా, ఇండియాలో ఎక్కడ రోడ్లకి ఇది పనిచేయదు, ఇది క్షేమం కాదు. ఎందుకంటే ఆ బైక్కి మినిమం స్పీడ్లో వెళ్ళాలి, స్లో అయితే ఆగిపోతుంది. మన ట్రాఫిక్ లో అంత స్పీడ్ వెళ్ళలేము మనం, ఎవరో ఒకరు అడ్డొస్తుంటారు. అది ఫారెన్ బైక్. లేదు నాకు అదే కావాలని గొడవ పడ్డాడు, తెప్పించాడు. ఆ బండి కొనుక్కున్నాడు, అది తీసుకున్నాడు. సంతోషంగా రోడ్డు మీద వెళ్తున్నాడు. అది 30లో 40లో వెళ్తే కుదరదు, 100 పైనే ఉంటది. అది 100 పైనే. ఎవరు అడ్డొస్తే ఎట్లాగ మళ్ళీ వెళ్తున్నాడు. కొన్ని రోజులు బాగానే ఉంది. ఒక చిన్న కుక్క పిల్లట్టు వచ్చిందండి. ఆ స్పీడ్లో వెళ్ళి దాన్ని గుద్ది పడిపోతే కాళ్ళు చేతులు విరిగిపోయినాయండి. కాళ్ళు చేతులు ఏమైనాయి?
ఇరిగిపోయి హాస్పిటల్లో ఉన్నాడు. నీకు అది క్షేమం కాదు. యవనస్తులారా, పిల్లలారా, మీ నాన్న అమ్మ మీ తల్లిదండ్రులు కొన్నిసార్లు చెప్పినప్పుడు వినాలి. నాకు అది కావాలి మమ్మీ, ఇది కావాలి మమ్మీ. వాళ్ళు ఎందుకు ఇవ్వరంటే అది నీకు క్షేమం కాదు, నీకు ఆరోగ్యం కాదు, అది నీకు మేలు కాదు. దేవుడు కూడా అంతే. తన బిడ్డలకు ఏది క్షేమకరమైందో, ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఏది క్షేమమో అది ఏర్పరచుకో. ఏంటి క్షేమం? చదవండి బైబిల్లో నుంచి 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. 1 సమూయేలు గ్రంథం 12:14. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను చేయగా అది నీ దేవుణ్ణి అనుసరిస్తే నీకు క్షేమం, మనుషుల్ని కాదు. కాబట్టి క్షేమాన్ని ఇచ్చేవాడు ఎవరు? ఆయనే. దేవుడే నీకు క్షేమం ఇస్తాడు. నీ క్షేమం నీ చేతిలో లేదు. బయటికి వెళ్తున్నారు, తిరిగి వస్తున్నారా అండి? వస్తున్నారా? క్షేమం ఉందా? లేదు. ఈ రోజున దేవుడు నీకు ఇవ్వకపోతే నీకు క్షేమమే లేదు. నడిచి వెళ్తుంటే కూడా క్షేమం లేదు. యాక్సిడెంట్లు, సైకిల్ మీద వెళ్తే యాక్సిడెంట్లు, బైక్ మీద వెళ్తే యాక్సిడెంట్లు, కారు మీద వెళ్తే. మన లాయర్ గారు, హైకోర్టు లాయర్, ఆయన వస్తున్నాడు హైదరాబాద్ నుంచి కోదాడ దగ్గర టోల్ గేట్ దగ్గర ఆగాడు. జస్ట్ ఆగాడు. పక్కనే ఒక లారీ ఉంది అటు సైడ్. ఏమైందో తెలియదు, ఆ లారీ ఇట్లా వంగి కారు మీద పడిపోయింది. అప్పడం అయిపోయిందండి కారు. ఆయన చనిపోయారు. ఎప్పుడు ఏం జరిగిద్దో నీకు తెలియదు. రేపేమి సంభవించునో నీకు తెలియదుగా ఓ మానవా. రేపేమి సంభవించునో నీకు తెలియదుగా ఓ మానవా. ఓ మానవా, ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. ఓ మానవా, ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. ఏం జరుగుతుందో నీకు తెలీదు. సరే, కారులో కాదులే, బస్సులో వెళ్దామా? బస్సులో క్షేమం ఉందా? బస్సులు ఏమైపోతున్నాయి? కాలిపోతున్నాయి. అందులోనే కొన్ని బస్సులు అక్కడే భూస్థాపన చేసేస్తుంటారు. కొన్ని ట్రైన్లో వెళ్తే ట్రైన్లు ఎదురెదురుగా మాట్లాడుకుంటున్నాయి, ఈ మధ్య పలకరించుకుంటున్నాయి. ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తే కళ్ళు తిరిగి పడిపోతున్నాయి ఫ్లైట్లు కూడా. క్షేమము లేదు. మరి ఎక్కడుంది క్షేమం? దేవుడు క్షేమాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఆయన్ని చేర్చుకో నువ్వు. ఈరోజు ఆయన అంగీకరించు. నీకు క్షేమం, నీ బిడ్డలకు క్షేమం, నీ కుటుంబానికి క్షేమం, నీ ఆత్మకు క్షేమం. క్షేమమునిచ్చే దేవుడు ఆయన. ఇది మూడవది. ఏది క్షేమమో. నాలుగవది చూస్తే ఏమి ఏర్పరచుకోవాలంటే బైబిల్ ఏం చెప్తుందో చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 23:17. అందులారా నాలుగోది ఏది గొప్పగా ఏర్పరచుకో. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బెటర్, వాట్ ఈస్ సేఫ్. ఏది గొప్పదో దాన్ని ఏర్పరచుకో. లోకంలో అల్పమైన వాటిని కాదు, గొప్పది. ఏంటి గొప్పది? గొప్పది ఏంటి లోకంలో? గొప్ప దేవుడా నీవే, స్తుతులకు పాత్రుడా నీవే. గొప్ప దేవుడా నీవే, స్తుతులకు పాత్రుడా. ఎవరంటే ఆయన గొప్ప దేవుడు. చదవండి కీర్తన 48వ కీర్తన 1వ వచనం. 48వ కీర్తన 1వ వచనం. మన దేవుని పట్టణమందు
ఆయన పరిశుద్ధ పట్టణమందు యెహోవా ఎవరు? అది ఒకటి, యెహోవా ఉత్తముడు. రెండోది, యెహోవా మంచివాడు. మూడోది, యెహోవా క్షేమమునిచ్చేవాడు. నాలుగోది, యెహోవా గొప్పవాడు. ద గ్రేట్ గాడ్ ఈజ్ హియర్. ఆయన కోరుకో, జీవితమే మారిపోతుంది. గొప్ప సంపదలు వద్దమ్మా, గొప్ప ఆస్తులు వద్దు నీకు. వాటి వల్ల అనారోగ్యం, టెన్షన్ పెరిగిపోతుంది తెలుసా నీకు? టెన్షన్లు అంటే చెప్పడానికి వీల్లేదు. మా ఊర్లో చెప్తా ఉంటాం, విజయవాడలో ఒక్కొక్క హాస్పిటల్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ పేరే వార్నింగ్ ఇస్తుంది. మా మందిరం ఎక్కడంటే టైమ్ హాస్పిటల్ దగ్గర. టైమ్ హాస్పిటల్ అంటే అర్థం ఏంటంటే నీ టైం అయిపోయింది అర్థం. టైమ్ హాస్పిటల్కి వెళ్తే ఏమైపోతుంది? నీ టైం అయిపోయింది. ఆయుష్ హాస్పిటల్ అంటే అర్థం ఏంటి? నీ ఆయుష్. ఈ మధ్య కొత్త హాస్పిటల్ పెట్టారు, మోక్ష హాస్పిటల్ అంటే డైరెక్ట్గా ఎక్కడికి తీసుకెళ్తారు? మోక్ష. అనంతపురం వెళ్తే అక్కడ కూడా సవేరా హాస్పిటల్ అంట. వాళ్ళు అంటున్నారన్నా సవేరా కాదన్నా, దాన్ని మేము సావేరా. ఈరోజున నీకు గొప్ప ఆరోగ్యం ఇచ్చాడు, గొప్ప కుటుంబాన్ని ఇచ్చాడు. దీనికి మించి ఏంటమ్మా? గొప్ప గొప్ప వాళ్ళకి సంతోషం లేదు, ఈ నెమ్మది లేదు, ఈ ఆనందం లేదు, ఇలాంటి మీటింగ్స్ లేవు, ఇలాంటి వాక్యం లేదు, ఇలాంటి సావాసం లేదు. దేవుడు నీకు ఇచ్చాడు. ఏది గొప్పదో? ఎవరు గొప్పవాడు? అది ఆయన ఎవరంట? మన ప్రభువు గొప్పవాడు. ఎంత బాగుందండి. ఆయన దగ్గరికి రా, నీకు గొప్పవి ఇస్తాడు. నీ జీవితంలో గొప్ప వాటిని ఇస్తాడు. ఏంటి గొప్పవి? గొప్ప నెమ్మది, గొప్ప ప్రేమ, గొప్ప ఆదరణ, గొప్ప సంతోషం, గొప్ప ఆరోగ్యం, గొప్ప సమాధానం, గొప్ప పరలోకం. వీటికి మించిన ఏమైనా గొప్పవి ఉన్నాయా? లేదు. చిన్నప్పుడు ఎక్కువగా ఎక్కడ చూసినా మా ఊళ్ళో లాటరీ షాపులు ఉండేవి. లాటరీ షాపులు మొత్తం వరుసగా వందల లాటరీ షాపులు ఉండేవి. వ్యాస్ గారు అనే కమిషనర్ గారు వాటన్నిటినీ తీపిచ్చేసాడు. వాళ్ళు ఇక లాటరీ టికెట్లు అమ్మితే అరెస్ట్ చేస్తామంటే అవి బుక్ షాపులు అయినాయి. ఇప్పుడు బుక్ షాపులు అవి. ఒకప్పుడు అన్ని లాటరీ షాపులు అయి లెనిన్ సెంటర్లో. ఆ లాటరీ టికెట్స్ చాలా మంది కొనేవాళ్ళు. పనికి వెళ్ళి రావడం, ఏదో ఒక లాటరీ టికెట్ కొనటం, ఎవరికో ఒకరికి తగిలేది. ఒక ఆయన అయితే లాటరీ టికెట్లు జీవితాంతం కొని 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 ప్రైజ్ రాలేదు కానీ గుండెపోటు వచ్చిందంట. హాస్పిటల్లో జాయిన్ అయ్యాడంట. జాయిన్ అయిన తర్వాత ఆశ్చర్యంగా ఆయనకి ₹1,00,00,000 లాటరీ తగిలిందంట. ఎంత? ₹1,00,00,000. హాస్పిటల్లో ఉన్నాడు, అసలే గుండె పేషెంట్. గుండె పేషెంట్స్ కి మంచి వార్త చెప్పినా గుండె ఆగిపోద్ది, చెడ్డ వార్త చెప్పి ఏది తట్టుకోలేదు. ఇప్పుడు ₹1,00,00,000 వచ్చిందని చెప్తే ఆయన బతుకుతాడా? చెప్పండి. ఆ సంతోషంలో గుండె ఉంటుందా? చిన్న గుండె. ఎక్కువ సంతోషాన్ని తట్టుకోలేదు, ఎక్కువ బాధని తట్టుకోలేదు. చెప్తే చచ్చిపోతాడేమో, ఎలాగా, టైం అయిపోతుంది, లెటర్ వచ్చింది ఢిల్లీ నుంచి, టికెట్ తీసుకొని రండి అని. మరి ఎలా తీసుకెళ్ళాలి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది సంగతి. డాక్టర్ అన్నాడంటే, సరే అమ్మా నేను చెప్తాను ఆయనకి జాగ్రత్తగా, నాకు ఒక 10,000 ఇవ్వండి. 10,000 కాదయ్యా, 25,000 ఇస్తాం, ఆయనకి జాగ్రత్తగా మీరు చెప్పండి, నేను చెప్తా ఏం పర్లేదు అన్నాడు. వెళ్ళాడు కోటేశ్వరరావు, ఏమయ్యా ఏంటి సంగతులు ఏంటి అని మాట్లాడుతూ, నీకు లాటరీ టికెట్లు తీసుకునేవాడు అంటగా బాగా, ఎప్పుడన్నా ప్రైజ్ వచ్చిందా అంటే, అయ్యా వస్తే ఈ హాస్పిటల్కి ఎందుకు వస్తా, మంచి హాస్పిటల్కి వెళ్తాగన్నాడంట. సరేలయ్యా, మరి ఒకవేళ ఏం రాలేదు, నువ్వు టెన్షన్ పడ మాకు. ఒకవేళ నీకు గనక ₹1,00,00,000 లాటరీ తగిలితే ఏం చేస్తావయ్యా అన్నాడు. ఆయన అన్నాడంట, సార్ అందరి ముందు చెప్తున్నాను, ఒట్టేసి నా భార్య బిడ్డల మీద, నాకు గనక ₹1,00,00,000 లాటరీ వస్తే సగం నీకే ఇస్తా అన్నాడంట. డాక్టర్ గారు చచ్చిపోయాడు, గుండె ఆగిపోయింది. కారణం ఆయన గుండె పేషెంటేనంట. ఒక్కసారి
50 లక్షలు అనేసరికి ఆయన గుండె అనుకోలేక ఏమైపోయాడు. ఇప్పుడు అడుగుతున్నాడంటే ఆయన ఎందుకు చచ్చిపోయాడంటే చెప్తే నువ్వు చచ్చిపోతావు. ఇవి కాదు గొప్పవి, ఇవి కాదు. ఏమి లేకపోయినా తృప్తిగా ఆకుకూరలతో రొట్టె ముక్క చాలు ఇంట్లో. దేవుడు ప్రియులారా, నీకు మంచి ఆరోగ్యం ఎంత గొప్పదో తెలుసా? నీ శరీరంలో ఉన్న ఒక్కొక్క అవయవాలు ఎన్ని గొప్పవో తెలుసా? ఎన్ని కోట్ల రూపాయలు విలువైనవో తెలుసా? ఆ అనారోగ్యం లేని వాళ్ళు, అవయవాలు లేని వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది బాధపడుతున్నారు. కరోనా టైంలో అప్పుడు తెలిసింది మనుషులకి ఏది గొప్పది, ఆరోగ్యమే మహాభాగ్యం. కరోనా టైంలో ఎంతమంది అండి, ఎంతమంది, ఒకరి తర్వాత ఒకరు. ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరన్నా చనిపోయారు. కరోనా అనేది భయంకరమైన. దేవుడు నిన్ను కాపాడాడు. మనుషులు 2 రకాలయ్యారు కరోనా వచ్చిన తర్వాత. ఒకటి కరోనా వచ్చి బతికినారు కొంతమంది కరోనా రాకుండా బతికారు. కరోనా వచ్చి బతికిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మీరు కరోనా వచ్చిందా ఎవరికన్నా? మీలో వచ్చిందా లేదా? వెరీ గుడ్, వచ్చింది. రాకుండా బతికిన వాళ్ళు, మాకు అసలు కరోనా రాలేదా? వస్తుంది మీకోసం మళ్ళీ. నిజమేనండి, వస్తుంది. ఈసారి చాలా భయంకరంగా వస్తుందంటే. ఫోన్లు మాట్లాడినా వచ్చేద్దంట, ఫోన్ ద్వారా, రేడియో తరంగాల ద్వారా వస్తుందంటే. ఇంకెట్లుంటుందో పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. జాగ్రత్త. అలాంటి దినాలు రాకముందే ఏర్పరచుకో. కరోనా టైంలో కరోనా వచ్చి బతికారు కొంతమంది, రాకుండా బతికారు. నన్ను ఒక ఆయన అడిగాడు, అన్నా నీకు వచ్చిందా అంటే నాకేం చెప్పాలి అర్థం కాల. నాకు కరోనా వచ్చింది కానీ కల్లో వచ్చింది. దేవుడు ఎంత కృపగలవాడు. సరే, ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి బయట పెద్ద కర్ర ఉంది. కర్ర ఇంత బాగుంది. ఆ కర్రకి చివర ప్లేట్ కట్టేసి ఉంది. ప్లేట్ నేను అనుకున్నా, ఏంటి ఏదైనా పడవలు కడతారు, లేదంటే ఏదైనా గడగడతారు, ప్లేట్ కట్టారు ఏంటంటే ఆ పిల్లోడు చెప్తున్నాడు, అన్న కరోనా టైంలో ఇది మా నాన్న ప్లేట్, ఇదే కరోనా ప్లేట్ అంటే దూరం నుంచి ఇచ్చే వాళ్ళు అంటారు. ఎంత భయమో. దేవుడు నీకు ఇచ్చేది గొప్పది. ఏది గొప్పదో ఏర్పరచుకో. ఎన్నవది? 4. 5వది చూడండి. ఏది ఏర్పరచుకోవాలంటే 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 28వ వచనం. 2 సమూయేలు గ్రంథం 24:28. లేదా సరే, ఒక మాట చదవండి. మొదటి సమూయేలు అనుకుంటే చూడమ్మా. మొదటి సమూయేల 24:28 కాదా? హెబ్రీ 13:20 చదవండి. హెబ్రీ 13:20. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసును మన ప్రభువును, అది నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని చాలండి. ఏది అనుకూలమైందో అది ఏర్పరచుకో. కొన్ని నీకు సూట్ కావు, అవి నీకు అవసరం లేదు. నీకు సూట్ అయ్యేవి, నీకు అనుకూలమైనవి ఏర్పరచుకో. లోకం నీకు అనుకూలం కాదు, పాపం నీకు అనుకూలం కాదు. అనుకూలం. ఎందుకంటే ఆయన ఎవరు? అనుకూలమైన దేవుడు. నీకు అన్ని అనుకూలంగా జరిగిస్తాడు. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే వారికి అనుకూలం కాకపోయినా వాటి వెనకే పరిగెడుతున్నారు. ఆ వివాహం నీకు అనుకూలం కాదు, ఆ ఇల్లు నీకు అనుకూలం కాదు, ఆ చదువు నీకు అనుకూలం కాదు, ఆ ఉద్యోగం నీకు సూటబుల్ కాదు, అయినా నువ్వు వెళ్తున్నావు. ప్రభువా, నాకు అనుకూలం ఏదో తెలియచేయి.
అనుకూల సమయమున నీ మొరను ఆలకించానంట. రక్షణ దినమున నేను నిన్ను ఆదుకుంటాను. ఏది అనుకూలమో, ఎన్నవది 5. ఆ రోజు చూస్తే చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం 57వ వచనం. లూకాసు వార్త 12 ఏది న్యాయమో చాలు. తర్వాత ఏమనుంది? అది ఏది న్యాయమో, ఏది న్యాయమో. అన్యాయమైన నీకు అవసరం లేదు, న్యాయంగా దేవుడు నీకు ఇచ్చేది తీసుకో. అది కొంచెమైనా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఏది న్యాయమో. అన్యాయంగా సంపాదిస్తే దాని ద్వారా వచ్చే నష్టం తర్వాత చాలా పెద్దది, చాలా గొప్పది. ఒక అధికారి ఉండేవాడు, ఆయన ఎప్పుడు బాధపడేవాడు. అనవసరంగా అన్యాయంగా ఈ డబ్బులు సంపాదించాను, అన్ని ఆసుపత్రికే పోతని అనేవాడు. మొత్తం ఆసుపత్రి, లక్షలు లక్షలు, శరీరంలో అవయవాలన్నీ పాడైపోయింది. అన్యాయమైంది నీకు. ఎందుకంటే న్యాయమైన వాడు ఎవరు? దేవుని వాక్యంలో లూకాసు వార్త 7వ అధ్యాయం 29వ వచనం. లూకాసు వార్త 7:29 చదవండి. అది దేవుడు న్యాయవంతుడని ఒప్పుకున్నాడు. న్యాయవంతుడు ఎవరు? దేవుడే. న్యాయమైన వాడు ఆయనే, న్యాయం విధించేవాడు ఆయనే. నీ జీవితంలో నీకు న్యాయం కావాలంటే ఆయన్ని ఆశ్రయించు, ఆయన దగ్గరికి రా. మనుషుల దగ్గరికి వెళ్తున్నావు, అధికారుల దగ్గరికి వెళ్తున్నావు, స్నేహితుల దగ్గరికి వెళ్తున్నావు. మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట. కాబట్టి ఏం ఏర్పరచుకోవాలంటే నువ్వు ఏది న్యాయమో అది ఏర్పరచుకో. ఆయనే న్యాయవంతుడు. ఇది ఎన్నవది? 6వది. తర్వాత చూస్తే ఫిలిప్పీకి రాసిన పత్రిక 4:8. ఫిలిప్పి 4:8. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల అది ఏది సత్యమో, అది ఏది సత్యమో. ఎవరు సత్యం? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం. ఇది ఏది సత్యమో అది ఏర్పరచుకో. అసత్యంలోకి వెళ్ళిపోతున్నావు. మన భారతదేశం యొక్క గొప్ప స్లోగన్ ఏంటి? సత్యమేవ జయతే, ట్రూత్ ఈజ్ ద విక్టరీ. ఈ సత్యంలోకి వచ్చేసి ఎంతకాలం అసత్యంలో ఉంటావు? ఆయనే సత్యమైన దేవుడు. ప్రభు దగ్గరికి రా, సత్యాల్లోకి వచ్చేసాయి. సత్య మార్గాన్ని నీకు చూపిస్తాడు. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవమయ. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. ఎవరంట? ఆయనే, ఆయనే సత్యం. ఆ ప్రభువులకు వచ్చేసాయి. ఎన్నవది? చివరిగా ముగింపులో దాని పక్కనే ఉంటది, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో. దట్స్ ఆల్. ముగింపులో ఏది పవిత్రమైందో అది ఎంచుకో. అపవిత్రమైనవి లోకంలో ఎన్నో ఉన్నాయి. వాటి వల్ల నీకు, నీ కుటుంబానికి నష్టం. పవిత్రమైనది, పవిత్రమైనది. ఏది పవిత్రమో, ఏది పవిత్రమో. బాగుందండి, పవిత్రమైనది. ఈరోజు కుటుంబాల్లో పవిత్రత ఉండట్లేదు. భార్యాభర్తలు గొడవలు, ఎక్కడ చూసినా కోర్టు కేసులు ఇవే. ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, భార్య తిట్లను బట్టి భర్త ఉద్యోగం చెప్పొచ్చు అంట. అదే భార్య తిట్లు బట్టి భర్త ఉద్యోగం ఏంటి? భార్య తిడుతుంది అనుకో,
ఏంటి నా క్లాస్ బీక్తున్నావేంటి అనిందంటే భర్త ఉద్యోగం టీచర్ అంట. ఒక భార్య తిడుతుంది, ఏంటి నీ రోగం కుదురుస్తా అందంటే ఎవరి భార్యమా? డాక్టర్ గారి భార్య. ఏంటి నా మీద ఎగిరెగిరి పడుతున్నావు? పైలట్ గారి భార్య అంట. వాళ్ళ తిట్లు కూడా ప్రొఫెషన్ బట్టి ప్రొఫెషనల్ తిట్లు అంటారు. పవిత్రత లేదు కుటుంబాల్లో. పవిత్రం. ఎవరా పవిత్రుడు అంటే చదవండి, హెబ్రీలకు రాసిన పత్రిక. నా టైం కూడా కరెక్ట్ గా 5 నిమిషాలు ఉంది. 7:26. హెబ్రీ 7:26. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక. దిస్ ఈజ్ ద మెసేజ్. ఎవరా పవిత్రుడు? వచ్చేసే నీ జీవితం పవిత్రమైపోతుంది. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఇంకా పాపంలో ఉన్నావా? పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ అపవిత్రత అనేది నిన్ను నరకానికి తీసుకువెళ్తుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాలు భయంకరమైన నరక యాతన. అయితే యేసు ప్రభువులో నీ పాపాలు ఒప్పుకొని ఏది పవిత్రమో అది తెలుసుకొని అది ఈరోజు ఏర్పరచుకుంటే నీకు నిత్య జీవం ఉంది, పరలోకం, యుగ యుగాలు సంతోషం, ఆనందం, నెమ్మది కావాలా? ఏది పవిత్రమైనదో అపవిత్రమైనవి ఏర్పరచుకో. అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన ముచ్చట్లు, అపవిత్రమైన పనులు, వాటిని వదిలేసేయి. ఉన్నంత కాలం నీ జీవితంలో నెమ్మది ఉండదు. నువ్వు ఏది విజయం సాధించలేవు. పవిత్రుడైన ప్రభు దగ్గరికి రా. 7 విషయాలు ఏంటంటే, మొట్టమొదటిది ఈ మాటలు ధ్యానం చేసుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళు. మొట్టమొదట ఏది ఉత్తమమో ఏర్పరచుకో. ఉత్తమమైన వాడెవరు? దేవుడు. రెండవది ఏది మంచిదో ఏర్పరచుకో. మంచివాడు ఆయనే. మూడవది ఏది క్షేమమో ఏర్పరచుకో. క్షేమాన్ని ఇచ్చేవాడు ఆయనే. నాలుగవది ఏది గొప్పగా ఏర్పరచుకో. గొప్ప వాటిని ఇచ్చేవాడు ఆయనే. చూడండి ఎంత కష్టపడి రాశారు నీట్, కానీ ఏమైంది? మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ చదవాలి. ఎంత కష్టం అండి. ప్రభుని నమ్మితే, ప్రభుని విశ్వాసం ఉంచితే దేవునికి ఇస్తాడు, గొప్పవి ఇస్తాడు. కొంతమంది కాఫీ కొట్టడం కూడా రాదంట. కాఫీ కొట్టడం కూడా రాదు. మొన్న మధ్య సోషల్లో అడిగారంట, జగన్నాథ స్వామి ఆలయం ఎక్కడ ఉంది? ఒకడు బాగా చదువుతాడు, వాడు రాశాడు పూరి అని, ఛత్తీస్గఢ్ ఒరిస్సా బోర్డర్లో ఉంటుంది పూరి. వెనకాల ఒక అమ్మాయి కాపీ కొడుతుంది. పూరి అని రాస్తే మేడం తెలిసిపోద్ది కాపీ అని, అమ్మాయి చపాతి అని రాసింది. ఏమని రాసింది? చపాతి. వెనకాల అమ్మాయి ఇంకా తెలివైంది, చపాతి అని రాస్తే నేను దొరికిపోతానని చెప్పని ఆ అమ్మాయి ఏం చేసిందంటే పొక్క అని రాసింది. టీచర్ గారు 3టికి మార్కులు వేసిందంటే, 3టికి ఏమేసింది? హెడ్ మాస్టర్ గారికి అర్థం కాదు. ఏంటమ్మా జగన్నాథ స్వామి ఆలయం అంటే వాడు పూరి రాశాడు, అది కరెక్టే, పూరిలో ఉంది. పూరి అనేది ఊరు. ఈ పిల్ల ఏమో చపాతి రాసింది, ఆ పిల్ల పుల్కా రాసింది. 3టికి మార్కులు వేసావు ఏంటంటే, ఆ టీచర్ గారు అందంట, ఏదైనా గోధుమ పిండే కదా సార్, ఏదైనా గోధుమ పిండి టీచర్ గారు ఆవిడ. ఫెయిల్ అయిపోతున్నారు. యవనస్తులారా, ముఖ్యంగా పిల్లలారా, ఆ గొప్ప దేవుణ్ణి నమ్మి ఆయన వెంబడించు, గొప్ప స్థితిలో ఉంచుతాడు. ఏది గొప్పదో. 5వది ఏది అనుకూలమైంది. తర్వాత ఏది అది న్యాయమో. 5వది అది పెట్టుకోండి. ఏది న్యాయమో ఆయన న్యాయమైన వాడు. 6వది ఏది సత్యమో ఆయన సత్యమైన వాడు. 7వది ఏది పవిత్రమో ఆయన పవిత్రమైన
ఈ రోజున ఇదండి, ఏర్పరచుకో, మరియ ఉత్తమమైనది ఏర్పరచు. ఉత్తమమైన ఏర్పాటు, ఉన్నతమైన ఏర్పాటు, ఉచితమైన ఏర్పాటు. యెహోవా యాకోబును ఏర్పరచుకున్నాడు, యాకోబు యెహోవాను ఏర్పరచుకున్నాడు. ఈరోజు వర్తమానం అదే. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నువ్వు దేవుణ్ణి ఏర్పరచుకుంటున్నావా? నువ్వు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నువ్వు దేవుణ్ణి కోరుకోవట్లేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వెవరినో ప్రేమిస్తున్నావు. ఈరోజు వచ్చేసే ఏర్పాట్లోకి వచ్చి, అవ్వా నువ్వే నాకు కావాలి. ఈ ఏర్పాటు ప్రకారమే 2026 సంవత్సరాల క్రితం యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. మన పాపాల నిమిత్తం నరకానికి వెళ్ళిపోతామని పాపముల కోసం రక్తం చిందించాడు. మన శిక్ష ఆయన భరించాడు, మన శ్రమలు ఆయన పొందాడు, మన మరణం ఆయన భరించి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా రాబోతున్నాడు. యేసు అంటే ఏదో అనుకుంటున్నావేమో, 2 అక్షరాలు. ఏ అంటే ఏదైనా, సు అంటే సులువుగా చేసే దేవుడు. ఏ అంటే ఏదైనా, సు అంటే సులువుగా చేసే దేవుడు. నీ జీవితానికి ఆయనకు అప్పగించుకో. రాత్రి ఈ స్తువర్తుపురం గ్రామస్తులారా, పట్టణస్తులారా, ఈ మైక్ శబ్దం వింటున్న నీవు వ్యర్థమైనవి, పనికిరానివి ఏర్పరచుకొని నష్టపోయింది ఇంకా చాలు. ఇంకా నష్టం కలగకముందే యేసుని ఏర్పరచుకొని జీవితంలో దేవుడిగా, రక్షకుడిగా, ప్రభువుగా జీవితం మారిపోతుంది. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి. దేవుడు నిన్ను సంధించే సమయం, దేవుడు నిన్ను ఏర్పరచుకునే సమయం, దేవుడు నీతో మాట్లాడుతున్న సమయం. ఈ ప్రత్యేకమైన కొడుకు ఎంత కష్టపడి, ఎంత ప్రయాసపడి, ఎంత ఖర్చుతో మీకోసం దేవుడు ఏర్పాటు చేస్తే మేలు పొందలేవా? వీటి వలన ప్రయోజనం పొందకుండా వెళ్ళిపోతావా? అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి. ప్రభా, నీ ఏర్పాటులో నేను వస్తాను. నన్ను ఏర్పరచుకున్నావు, నేను కూడా నిన్ను ఏర్పరచుకుంటాను. వ్యర్థమైనవి, పనికిరానివి, మోసకరమైనవి, అన్ని సంబంధమైనవి ఏర్పరచుకొని ఎంతో నష్టపోయాను. ఇక నిన్నే నేను ఏర్పరచుకుంటాను, నీకు నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను. చిన్న మాట మనసులో ప్రార్థన చేసుకో, తీర్మానం చేసుకో. వేసుకోవా, నీ ఏర్పాటులో నేను వస్తాను. అలాగే ప్రార్థనలో దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇంకా జీవితంలో ఎందుకు కార్యం జరగట్లేదు? ఈరోజు తీర్మానం చేసుకో, ప్రభు ఏర్పాటులో నేను ఉంటాను, నా కొరకు ప్రార్థన చేయండి. దేవుని ఏర్పాటు నేను ఇష్టపడుతున్నాను. లోకము, పాపము నా మీద ఏర్పడి చేయకూడదు. ఆ మేలైనది, ఆ ఉత్తమమైనది, ఆ మంచిది, ఆ అనుకూలమైనది, ఆ న్యాయమైనది, పవిత్రమైనది నాకు కావాలి అని తీర్మానం చేసుకొని ఆ ప్రభు నీకు ఇస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుంటాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఇంతవరకు 7 సంగతులు వివరిస్తూ వచ్చాడు. మళ్ళీ దాన్ని రిపీట్ చేయగలరు, కానీ మన హృదయాన్ని ప్రభుకి ఇద్దాము. ప్రభు మరి ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన నివసించాలని కోరుతున్నాడు కనుక మరి ఆయనకు నీ హృదయంలో చోటు చేయవలసిందంతా ఆయన చేస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధుడా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రభా, మరి సమయంలో మీ దాసుని నిలబెట్టుకుని నీ యొక్క దైవ నాయన మరి వరమైన నీ యొక్క అమూల్యమైన మాటలను పాపులమైన మాకు
దౌర్భాగ్యులమైన మాకు వినిపింపజేసినందుకే స్తోత్రాలు. ప్రభా, ఈ సమయంలో చేరి వచ్చిన నీ పిల్లల కొరకు వందనాలు. మరి యొక్క మైక్ శబ్దం ద్వారా, యంత్ర శబ్దం ద్వారా ప్రభా, మరి ఎవరైతే వింటున్నారో వారి హృదయంలో కార్యం జరిగించండి ప్రభా. మరి ఏది ఉత్తమమో, ఏది న్యాయమో, ఏది అనుకూలమో, ఏది గొప్పదో, ఏది మరి నాయన మరి క్షేమమో, మరి ఇవన్నీ కూడా నాయన మరి మాట్లాడుతూ వచ్చాను. ఈ రీతిగా సహాయించి తండ్రి, మరి నాగరాజు గారు, అన్నమనక్క వారి యొక్క నివాస స్థలం నుంచి ఆయన కొంత వారు ఈ షెల్టర్ కొంచెం మీటింగ్స్ కొరకై వారు అనుమతించారు. కనుక పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం ఇక్కడ పెడుతున్నాము. అంత ముందు సంవత్సరాలు కంగడపాలలో పెట్టేవాళ్ళము. అయితే కొంత మీరు ఇక్కడ అవకాశం ఇచ్చారని ఇక్కడ పెడుతున్నాము. ఆ కుటుంబాల మీద దీవించు, ఈ ప్రాంత ప్రజలు దీవించు, రక్షణ భాగ్యంతో అలంకరించు. వారు వేరువేరుగా తలంచుకున్నారు. ఈ మీటింగ్స్ నా కొరకే అని మరి హృదయంలో చేర్చుకుంటానికి సహాయం చేయండి. మెట్టుకు ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలవారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం, 57వ వచనం. ఇక్కడ చేరిన వారందరి పక్షం నెరవేర్చి మహిమ పొందమని తిరిగి రేపు ఉదయకాలం 10:30 గంటలకు మరి ఇదే స్థలంలో కలుసుకుంటానికి సహాయం చేయమని, ఈ రాత్రి కాలం మంచి నిద్ర ఇవ్వండి. అలాగే మరి వాక్య భాగమును ధ్యానించుకుంటూ సహాయం చేయండి. ఈ సమయాన్ని మీ దయగల మీ దాసుడు మరి తిరిగి విజయవాడ వెళ్ళాలి నాయన. రేపు VBS పరిచయలో కూడా నాయన జరుగుతూ ఉంది. మరి అక్కడ అప్పగించి వచ్చాడు. తన సమర్పణ బట్టి, వారి పరిచయం బట్టి వందనాలు చెల్లిస్తూ ఆయన ఇక్కడ మరి వాయిద్యములు వాయించిన వారు కానీ, ప్రభావ మరి పాటలు పాడేవారు కానీ, అలాగనే దూర దగ్గర ప్రాంతం నుంచి వచ్చిన దైవ సేవకులు కానీ, దైవ సేవకులంటూ కానీ, నేను ఎవరొస్తరైన వారు కానీ మరి వాక్యం విన్నారు. ఆయన సమృద్ధితో నింపుకొని ప్రార్థన చేస్తూ ప్రభా, యెషయా గ్రంథము 55:12 సమాధానం పొంది మీరు తోడుకుని పోకూడదు, మీదట మెట్టలను మరి కొండలను సంగీతనాదం చేయను, పొలంలో చెట్లని తప్పట్లు కొట్టు. ఈ సంతోషదాయకమైన ఆశీర్వచనంతో నింపి నీ ప్రియుల్ని పంపించమని విశ్వాసంతో యేసు నామములో ప్రార్థన చేసి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కథల సహవాసం చేతి మనకి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాన్ని తోడైన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.